చూస్తే రాజమండ్రి ఎయిర్పోర్ట్ లోని కొత్త టెర్మినల్ నిర్మాణ పనుల్లో ప్రమాదం జరిగింది. క్రెయిన్ వైర్ తెగి టెర్మినల్ భాగం కింద పడింది. కార్మికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రాజమండ్రి ఎయిర్పోర్ట్ లోని కొత్త టెర్మినల్ నిర్మాణ పనుల్లో ప్రమాదం జరిగింది. క్రెయిన్ వైర్ తెగి టెర్మినల్ భాగం కింద పడింది. కార్మికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రాజమండ్రి ఎయిర్పోర్ట్ లోని కొత్త టెర్మినల్ నిర్మాణ పనుల్లో ప్రమాదం జరిగింది. క్రెయిన్ వైర్ తెగి టెర్మినల్ భాగం కింద పడిపోయింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. రాజబాబు, నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ భవనానికి సంబంధించి ఈ రోజు స్వల్ప ప్రమాదం జరిగింది. అంటే ఎయిర్పోర్ట్ లో కొత్త నూతన టెర్మినల్ కూడా నిర్మాణం చేస్తున్నారు. దీనికి సంబంధించి కొంతమంది కార్మికులు స్టీల్ స్ట్రక్చర్ ఏర్పాటు చేస్తున్నారు. నూతన టెర్మినల్ కి సంబంధించి ఒక భాగంలో స్టీల్ స్ట్రక్చర్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఒక స్టీల్ స్ట్రక్చర్ కిందకు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలైనట్టు కూడా సమాచారము. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎయిర్పోర్ట్ నూతన టెర్మినల్ భవనానికి సంబంధించి మన ఎయిర్పోర్ట్ డైరెక్టర్ జ్ఞానేశ్వరరావుతో కూడా మాట్లాడడం. ఆయన చెప్పిన దాని ప్రకారంగా చూస్తే కనుక అంటే ఎయిర్పోర్ట్ నూతన టెర్మినల్ భవనానికి సంబంధించిన స్టీల్ స్ట్రక్చర్ కొంత భాగం నేలకొరిగింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యి ఇది పెద్ద ప్రమాదం ఏమీ కాదు అని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ జ్ఞానేశ్వరరావు చెప్తున్నారు. అంటే ఎయిర్పోర్ట్ కు సంబంధించి 200 కోట్ల రూపాయలు వ్యయంతో గత డిసెంబర్ నెల నుంచి కూడా ఎయిర్పోర్ట్ లో నూతన టెర్మినల్ భవనాలు నిర్మాణాలు జరుగుతున్నాయి. గత డిసెంబర్ లోనే ఈ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి నూతన టెర్మినల్ భవనాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. దీనికోసం 200 కోట్ల రూపాయల వ్యయంతో నూతన టెర్మినల్ భవనాలు నిర్మాణం జరుగుతుంది. అయితే ఈ రోజు నూతన టెర్మినల్ భవనానికి సంబంధించి స్టీల్ స్ట్రక్చర్ నిర్మాణంలో ఉన్న స్టీల్ స్ట్రక్చర్ ఒక్క భాగం అంటే కార్మికులు పనిచేస్తున్నారు. కార్మికులు పనిచేస్తున్న సమయంలో ఆ నూతన స్టీల్ స్ట్రక్చర్ నిర్మాణానికి సంబంధించి ఒక భాగం కిందకు పడిపోయింది. ఈ నేపథ్యంలోనే ఒక వ్యక్తికి గాయాలైనట్టయితే ఎయిర్పోర్ట్ డైరెక్టర్ జ్ఞానేశ్వరరావు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే గాయాలు పాలైన వాళ్ళని రాజమండ్రిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని నూతన టెర్మినల్ భవన నిర్మాణానికి సంబంధించి ఎందుకు కొత్తగా ఉన్న స్ట్రక్చర్ ఎందుకు కూలిపోయింది, స్టీల్ స్ట్రక్చర్ కూలిపోవడానికి కారణాలు ఏంటి, ఆ గాయాలు పాలవడం వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ రాజబాబు.